కార్యం మనకు తెలియదు. కాబట్టి ఆశ్చర్యకార్యం జరిగించాడంట, ఇంకా గొప్ప చేయబోతాడంట. కాబట్టి మనం ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగునట్లు దేవుడు గొప్ప కార్యం. యెషయా ఏం చెప్తున్నా అంటే, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగునంటాడు. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించేదరంట. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని దీనత్వంలో ఉంటారు. ఎందుకో మీకు ఆశ్చర్యకార్యం చేస్తాడంటే చేయబోతాడంటే, ఇంకా గొప్ప కార్యం చేయబోతాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అది మీకు తెలియాలా, మీరే తెలియదు. కాబట్టి ప్రభువుని యేసు ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాది రాతిని వేసినాడు నేనే, అది పరిశుద్ధితో పడి రాయి, అమూల్యమైన తల రాయి అయిపోతాను. మనం ఇప్పుడు ఏం చేస్తాము, మనము తలకు ఏదో ఒకటి పెట్టుకొని పోవడం. అదేవిధంగా దేవుని వాక్యమే మనకు తలకు మూల రాయి అయిపోతుంది. కాబట్టి మీ కుటుంబంలో ఆశ్చర్యకాలు చేస్తాను దేవుడు ఇష్టపడి ఉంటాడు. అంతేకాకుండా మాకందరూ కూడా ఒక్కొక్కరింట్లో ఒక కార్యం చేసేదానికి దేవుడు సిద్ధపడి ఉంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని పరిశోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. మనల్ని ఏ విధమైనట్టు మనం వాంచి కలిగి ఉంటామో, ఆయన ఏ విధంగా ఉంటామో మనం ఏం చేస్తాడు, ఆయన మనల్ని హృదయాన్ని, తలుపుల మాటలు అన్నీ పరిశోధించి ఆయన ఏం చేస్తున్నాడు, మనకు మేలు చేస్తున్నాడు. కాబట్టి మనము ఏ విధమైనటువంటి వాంఛ కలిగి ఉండాలంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఉండే పరిస్థితుల్లో మనకు దేవుడు తోడుగా ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు. కానీ అపవాది మనం శోధిస్తూనే ఉంటాడంట. చూడండి ఏమంటాడంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి, దీనతో ఉండాలంట, ప్రార్థనతో ఉండాలంట, కనికరంతో ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు ఆయన చేయబోయే మేలు మనకు విస్తీరంగా ఉంటుందంట. కాబట్టి మనం ఏం చేయాలా, ఇప్పుడు మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. అది ఏం చేస్తాడు దేవుడు, మనకు ఆశ్చర్యకారం జరిగిందంట, ఇంకా జరగబోతుంది అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఏమయ్యా దీన స్థితిలో ఉండాలి. దీనులంటే ఏంది, మనం దేవుని మొరపెట్టాలా, ప్రభా నాకు చేయబోయే మేలు ఏందో, నాకు చేసిన మేలు మీరు కలిగి చేయండి అని ప్రతి ఒక్కరూ మన హృదయాల ప్రార్థన చేసుకోవాలి. అప్పుడేమైపోతుంది అప్పుడు. కానీ గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపాలంట. మన చింత, నీ సమస్యలు ఏముందో, నా సమస్యలు ఏందో, అమ్మగారి సమస్యలు, అవి ఇప్పుడు రాఖీకి పెళ్ళి అయిపోయింది. కానీ గవర్నమెంట్ జాబ్ కావాలి, ఆమె హృదయ వాంఛ. ఎందుకు గవర్నమెంట్ జాబ్ వస్తే కాదు, వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇంకా సంతోషంగా కొంచెం ఎదిగి వాళ్ళకి సంతానం కొంచెం అభివృద్ధి పొందాలి కదా. కాబట్టి ఇప్పుడు ఇంకేం చేస్తుంది, ఆమె ఆశయమే నా కూతురికి గవర్నమెంట్ జాబ్ రావాలా అని ప్రార్థన. అయ్యగారు ఏం చేస్తున్నారు, అయ్యగారు మా కూతురు పాటు సుఖప్రసవం కావాలన్న అర్థమైందా. అక్కడ నేను అడిగితే అమ్మ చెప్తే, అయ్యా ఇక్కడ మాకు అందరు బంధువులు ఉన్నారు కాబట్టి మంచి చెట్టుకు వస్తారు, మాకు ఇక్కడ కార్డులు అంతా ఉండదు కాబట్టి ఫ్రీ ట్రీట్మెంటు ఫ్రీ ఇది ఉంటుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాము, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇన్ని రోజులు వీడు కొడుకే రాలే, ఇక్కడ మనం చూడాలి. ఇప్పుడు కొడుకు వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు, అమ్మ లేదు ఇక్కడ, అమ్మ లేకపోతే కొడుకు ఎందుకు వచ్చినాడు. కాబట్టి ప్రేమ మనం ప్రార్థన చేద్దాం, అయ్యా ప్రభా తల్లిదండ్రులు ప్రేమించాలి, కొడుకు తల్లిదండ్రులు రావాలని ప్రార్థన చేస్తామంటే ఈరోజు మొన్న నెరవేరింది. మొన్న వచ్చినాడంట, ఆమె అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్పి, అయ్యా నా కొడుకు దగ్గరకు పోయి ప్రార్థన. ఎందుకు మనం ప్రార్థన చేస్తే కానీ దేవుని చిత్తం ఏముంది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటారు అంటే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విధులు, చేయదగినటువంటి విగ్రహ పూజలు మొదలైన వాడిని విడిచిపెట్టాల. నేను కూడా తాగుతా, ఏంది స్ప్రైట్ తాగుతా, కూల్ డ్రింక్స్ అంతా తాగుతూ ఉంటాను, నీళ్లు తాగుతా, అన్ని తాగుతూ ఉంటాను. కానీ ఇదంతా మంచిదే ఆరోగ్యానికి. కానీ నేను కానీ స్ప్రైట్ లాగుంటే వేరే కళ్ళు మత్తు తాగితే అవుతుంది, నా బ్రెయిన్ అంతా కూడా మత్తు పోయి దేవుని మర్చిపోతా. నేను దేవుని ఆరాధిస్తాను, మంచిగా ఉంటాను. ఏమవుతాను, నాలో అపాధి వచ్చేస్తాడు. వచ్చి ఏం చేస్తాను, నేను
దేవుడా దేవుడేం దేవుడు నాకెందుకు దేవుడు అని హృదయంలో ప్రేరేపణ కలిగిస్తాడు. కాబట్టి ఏం చేయాలి? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కొన్ని ఆటపాటలు, త్రాగుబోతుందో చేయదగది విగ్రహ పూజలు మొదలైనవి. విగ్రహ పూజలు కొంటాం, విగ్రహాన్ని పూజ చేసేది అది. ఎందుకు ఇప్పుడు మనం అనుకుంటే మన ప్రభు యేసు ప్రభు ఎట్లా యేసు ప్రభు దేవుడు మనల్ని అడుగుతాడు యేసు ప్రభు ఎట్టో దేవుడు అంటాడు. నువ్వేం చెప్తావు? దేవుడు అని చెప్తా. చూడు, యేసు ప్రభు ఏం చేసినాడు? 6 రోజులు పని చేసినాడు, 7 రోజు రెస్ట్ తీసుకున్నాడు. ఆ రోజు ఆదివారం పరిశుద్ధ దినం. ఈ ప్రపంచమంతా కూడా 6 రోజులు పని చేస్తారు, ఏ కంపెనీ కానీ ఏది కానీ. 7వ రోజు రెస్ట్. ఎవరు పెట్టింది అది? యేసు ప్రభులు వారు పెట్టింది అది. అర్థమైంది? తండ్రి ఏం చేసినాడు? 6 రోజులు పని చేయాలి, 7 రోజులు పని చేయకూడదు. మరి ఎందుకు వీళ్ళు 7వ రోజు పని చేయకుండా విశ్రాంతి ఇస్తూ ఉన్నాడు? ఆ దేవుని యొక్క మాట అది, దాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ దీంట్లో చరిత్రలో క్రీస్తు పూర్వము క్రీస్తు వెనుక ఉంది, రాముడు పూర్వం రాముడు వెనక, లేకపోతే ఏది లేదు. క్రీస్తు పూర్వము క్రీస్తు వెనుక అని సత్యమైన మాట ఉంది. ఆ మాట ప్రకారము ఎవరు దేవుడు? ఆయనే దేవుడు. కాబట్టి మనం అవతల వేదాల్లో ఏం చెప్తాడు? సర్వపాప పరిహారో రక్త పోషణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలి ఆగండి. సర్వలోకంలో అందరు పాపం, నువ్వు వాడు క్రైస్తవుడుగా ఉండి, ముస్లింగా ఉండి, హిందువుగా ఉండి, ఎవరుగా ఉండి అందరు పాపం చేసిన వాళ్ళే. పుట్టేటప్పుడే పాపం చేస్తారు. పాపం పోవాలంటే ఏం చేయాలా? ఏ పూజ చేస్తే జరగదు, దేవుడే దిగి రావాలంట. దేవుడు వచ్చి ఏం చేయాలంట? ఆయన రక్తం చిందించాలా. రక్తం ఎటు చిందించాలా? ఎట్నో రక్తం చిందించి భూమిలో ఆ రక్తం చేత శుద్ధీకరిస్తాంట. రక్తం ఎవరు ఇచ్చినారు? యేసు ప్రభులు ఒక్కరే ఆ శిలువలో రక్తం. అది ప్రపంచానికంతా తెలిసిందే. ఏ దేవుడు రక్తం కాచలేదు, ఏ దేవుడు అంతా తిన్నాడు. మనం అంటే వాళ్ళు మనమేం మనకేం తెలియదు, కానీ రక్తం చిందించలేదు ఏ దేవుడు. మనకు కావాల్సింది అదే, యేసు ప్రభు రక్తం చేయాలి, ఆయనే దేవుడు అంతే. కాబట్టి ఈ లోకంలో మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం విగ్రహ పూజలు ఉండకూడదు. అది అక్కడ చెప్తుండ దేవుని మాట. కాబట్టి మనము ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, గనుక మీ చింత యావత్తు ఆయన వేయుడి, నిబ్బర బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించడం వల్లే ఎవరిని మిగతామా అని ఉంటాడు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తారు అన్నీ, కానీ అపవాది ఏం చేస్తాడు? మనల్ని లోపరుచుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని కొరకు దుష్టులు ఆలోచించి చెప్పు నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపవాసులు కూర్చుంటగా ఏం చేయాలా? దీవరాత్రులు ఆరాధించి బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి. ఇదే దేవుడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీటి కాలువలో ఓర నాటబడిన చెట్టు వల్ల నువ్వు ఉంటావు. నీటి కాలువలో ఓర నాటబడిన చెట్టు ఎట్టుంటుంది? బాగా ఫలిస్తుంది, కాయలు వస్తుంది, అది అందరు తింటారు. అంతే. ఆ విధంగా నువ్వు కూడా ఏం చేస్తావు? ఫలిస్తావు, అనేకులకు సాక్షి. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదివేదానికి రాకపోతే పర్వాలేదు, ప్రార్థన చేసుకుంటే పూర్ణాతతో పూర్ణ దేవుడు నేను దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలు ఇప్పుడు మీకు ఏదో ఆశ్చర్యకారం చేసి ఉన్నాడు, మీరు నాకు ఏమైనా ఉంటే చెప్పాలా. జరగకపోతే ఇంకొకటి నేను అనుకుంటా, ఈ సబ్జెక్ట్ ఏదో మన మధ్యలో పెడతాము. అదే అర్థమైందా? ఈ సబ్జెక్టు ఆశ్చర్యకారి సబ్జెక్ట్ పెడతాము, ఆశ్చర్యం జరిగిస్తాడంత, అద్భుతాలు జరుగుతాడు. అంతే. ఏదో ఒక ఆశ్చర్యకారం చేసి ఉన్నాడంట. నేను 2 విధాలుగా మీ కుటుంబం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా, నాకు వాగ్దానం చేసి ఇప్పుడు అడుగుదు ఒక ఆశ్చర్యకారం చేసేసినాడంట, ఇంకా చేయబోతాడంట. అదే మనకు తెలియదు. దేవుడు ఆశ్చర్యపడిపోతాడు. తిరిగి అవతల నేను అడుగుతాను, నేను క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు సమాధానం ఇప్పుడు ఏం మాట్లాడు. దేవుడు ఆ వాగ్దానం నెరవేరింది నీకు, కాబట్టి దేవుడు ఆశ్చర్యకారం చేస్తాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడబో, కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాం. మా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగడెదము, రాజాను చేసిన మేలులను లెక్కించి స్తుతించెదము. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆరాధన నీకే. ఇంతవరకు ప్రభా మాతో మాట్లాడినావు. మీ బిడ్డలైన మమ్మల్ని
జ్ఞాపకం చేసుకోండి. మీరు చెప్పిన మాటలు మా హృదయంలో భద్రపు దానిపై నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. అపవాద నజరేసి దూరపరచండి. మా కుటుంబాల్లో మేల్చి మా హృదయ ప్రాంతాలంతా నెరవేర్చి మీ సందులో ఊరు పనిముట్టుగా వాడబడలాగున దీవించి ఆశలు కనికిని కటాకుని బలపడి స్థిరపరచమని అది యేసుక్రీస్తునామములో ప్రార్థన చేసి వేడుకుంటాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. అయ్యా